హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్, ఫైనల్గా చూసుకున్నట్లయితే మనకు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ అయితే దగ్గరకు వచ్చేసాయి. సో గైస్, ఇంకా ఇప్పటికీ కూడా హాల్ టికెట్స్ అనేవి మీరు డౌన్లోడ్ చేసుకోకుంటే వెంటనే అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. లేదంటే మీరు ఎక్కడైతే ఫీజు అనేది పే చేసి ఉంటారో మీ కాలేజెస్లోనే మీకైతే మీ ప్రిన్సిపల్స్ మీ ఫ్యాకల్టీని హాల్ టికెట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఏ కాలేజెస్ వచ్చాయి అన్నీ కూడా ఇవాళ మీరైతే చెక్ చేసుకోండి, 1-2 సార్లు అయితే. ఇన్ కేస్ మీకు హాల్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో రాకుంటే మాత్రం కింద కామెంట్ అయితే చేయండి గైస్, నేనైతే హెల్ప్ చేస్తా ఖచ్చితంగా అయితే. ఇకపోతే గైస్, మనకి ఇవాళ అయితే మనకు సప్లిమెంటరీ ఎగ్జామినేషన్కి సంబంధించి లేటెస్ట్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో మనకైతే రేపటి నుంచి అయితే సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి. సో ఇదలా ఉండగా ఒక 5 నిమిషాలు లేట్ అయినా కూడా సప్లీ ఎగ్జామ్స్ అయితే స్ట్రిక్ట్గా జరగబోతున్నారనమాట. సో అస్సలు ఎంట్రీ కూడా ఎంటర్ చెయ్యము అని అయితే చెప్పేశారనమాట. సో గవర్నమెంట్ నుంచి మనకి ఈ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. సో జూన్ 3 వరకు అయితే మనకు ఎగ్జామినేషన్స్ అయితే జరగబోతున్నాయి. సో ఖచ్చితంగా చెప్తున్నా, సప్లిమెంటరీ ఎగ్జామ్ ఏ ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తున్నారో, మీకు ఏ క్వశ్చన్ పేపర్ కావాలో తెలంగాణ ఏపీకి సంబంధించి కూడా ఒక్కసారి కింద కామెంట్ అయితే చేయండి. సో నేనైతే క్వశ్చన్ పేపర్స్ అయితే ఇంపార్టెంట్ అన్నీ కూడా మీకు అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఖచ్చితంగా పాస్ అయిపోవాలి చెప్తున్నా. సో ఏ మాత్రం నెగ్లెక్ట్ అయితే చేయకండి గైస్. ముఖ్యంగా చెప్పేది ఏమంటే, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి అయితే మీకు ఏ క్వశ్చన్ పేపర్ కావాలో, ఏ టఫ్గా ఫీల్ అవుతున్నారో, సప్లీ అటెంప్ట్ చేస్తున్నారు కదా, ఆల్రెడీ మీరు ఫీజు కూడా పే చేశారు, అది గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మీరు డబ్బులు వేస్ట్ చేసుకోకండి. ఎగ్జామ్ పాస్ అయిపోతారు కూడా మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా నేను కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కరికి డౌట్ ఉంటే కామెంట్ ప్లీజ్.